హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము రీసెంట్గా స్వర్ణగిరి విజిట్ చేసాము. ఎందుకు విజిట్ చేసామంటే ఆల్రెడీ నా ముందు వీడియో చూసే ఉంటారు. నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. అందులో ముడుపు కట్టాను. ఆ ముడుపు స్వర్ణగిరిలో చెల్లిస్తానని మొక్కుకున్నాను కాబట్టి మేము స్వర్ణగిరికి వెళ్ళి ముడుపు చెల్లించాము. ఇంకా మా మేనత్త వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్ళాము స్వర్ణగిరికి. ఇదే స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్ బోర్డ్ అన్నమాట. ఇది భువనగిరికి వెళ్తుంటే భువనగిరి దగ్గర మార్గంలో ఉంటుంది. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయ్యాము. 6కి స్టార్ట్ అయ్యి అక్కడ రీచ్ అయ్యేసరికి 7 అయింది. ఇక్కడ నుండి చూస్తే కొంచెం కనిపిస్తుంది స్వర్ణగిరి టెంపుల్. అంటే అంత క్లియర్గా లేదు కానీ కొంచెం కనిపిస్తుంది. అదిగో అదే స్వర్ణగిరి. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ కోసం అని టికెట్ తీసుకున్నాము. కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే ఇక్కడ స్టార్టింగ్ ఈ రథం ఉంటుంది మనం లోపలికి వెళ్ళే ముందు. ఇది రైట్ సైడ్లో ఇది టెంపుల్ అన్నమాట ఒకటి. అదేంటో నేను వీడియో చివరిలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి ఆ ప్లేస్లో ఏముంటుందో. మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా స్టార్టింగ్లో ఇటు సైడ్ అటు సైడ్ 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ పాదాలు ఉన్నాయి, పెద్దవి పాదాలు, చాలా బాగుంది. కింద శంకు చక్రాలు ఉన్నాయి, శంకు చక్రం నామము. ఇంక ఇవే పాదాలు. ఇక్కడ నుండి ముందుకెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలన్నమాట. దీని పక్కన కూడా నడవలేని వాళ్ళు స్లాంటింగ్గా ఉంటుంది అన్నమాట రోడ్డు. ఆ రోడ్డు పై నుండి కూడా వెళ్ళొచ్చు. ఇంకా స్టెప్స్ ఎక్కి వెళ్తుంటే ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఉన్నాయన్నమాట. రాముడు, పరశురాముడు, ఇంకా కృష్ణుడు, ఇంకా బలరాముడు, అలా అవతారాలన్నీ ఉన్నాయన్నమాట స్టెప్స్ ఎక్కి వెళ్తుంటే. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ జస్ట్ చెట్లు పెట్టారు అంతే. ఇది కృష్ణుడు. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వస్తే టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఇట్లా లైట్స్ పెట్టారు. నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుందంట లైటింగ్. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది చూస్తే రైట్ సైడ్లో. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ అన్నమాట. దర్శనానికి క్యూ లైన్ గుడికి అటు పక్క సైడ్ ఉంటుంది అన్నమాట, కొంచెం వెనక సైడ్. ఇంకా ఇది మెయిన్ దర్వాజా అన్నమాట టెంపుల్కి. ఇది టెంపుల్ గోపురము. మేము వెళ్ళిన రోజు చాలామంది ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా టెంపుల్ పైన శంకు చక్రాలు నామము ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు సైడ్ నుండి ఇక్కడ కూడా ఒక ద్వారం ఉంది. ఇక్కడ నుండి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు. గుడి పక్కన ఉంది. ఇది వెనకాల సైడ్ అన్నమాట, గుడి వెనకాల సైడ్. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఇదంతా గుడే అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అక్కడ నుండి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. దాని పక్కన చిన్న పార్క్ లాగా ఉంది. ఇది వాసవి అమ్మవారి సన్నిధి. పక్కన ఒక చిన్న పార్క్ లాగా ఉంది కానీ అందులోకి ఎంట్రీ లేదు. మొత్తము గడ్డి ఉంది. ఇంకే
ఎలిఫెంట్ను కౌ బొమ్మలు అయితే పెట్టారు. ఇది టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్కి చుట్టూ అక్కడొకటి గోవిందనామాలు అయితే రాసి పెట్టారు. ఇది టెంపుల్ వెనకాల సైడ్. ఇంక ఇక్కడ అంతా లైటింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఆ పైన గరుడ వాహనుడి విగ్రహం ఉంది. ఇక్కడ నాకు కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. అది గరుడ వాహనుడు అన్నమాట. ఇదేదో సన్నిధి. ఇది పడమర మాడ వీధి వెనకాల సైడ్, అంటే ఇటు సైడ్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ వెనకాల నుండి అన్నమాట. నేను చుట్టూ తీసాను వీడియో. ఇదంతా లైటింగ్స్. ఇంకా ఇక్కడ నుండి సిటీ వ్యూ కనిపిస్తుంది. మేము దర్శనానికి అయితే వెళ్ళాము. లోపలికి ఫోన్స్ అలో లేదు. దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ వినయంగా నిల్చున్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంది. పక్కన ఒక పెద్ద గంట ఉంది. దాని పక్కన ముడుపులు చెల్లించారనమాట. అవి ఎందుకు అని అంటే, ఏదైనా మన కోరిక కోరుకున్నప్పుడు మధ్యలో ఆగిపోతే, ఏదైనా పని చేసేటప్పుడు అది జరగకపోతే అక్కడ ముడుపులు చెల్లిస్తారంట, ముడుపులు కట్టుకుంటారంట మొక్కిన వాళ్ళు. ఇంకా మా మింటూ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాడు ఆంజనేయ స్వామి దగ్గర. లోపల విగ్రహం అయితే చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇంకా అక్కడి నుండి బయటికి వచ్చేసి ముందుకు వస్తే కింద వెంకటేశ్వర స్వామి ఇట్లా వాటర్లో పడుకున్న విగ్రహం ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైన నుండి వెళ్ళి చూడొచ్చు, మనము కింది నుండి కూడా వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ పైన నుండి చూసాము. ఇక్కడ వరాహ స్వామి విగ్రహం ఉంది, ఇక్కడ పైనుండి చూసాము మేము. ఇది పైనుండి వ్యూ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్, అంటే విగ్రహం సరిగ్గా కనపడదు ఇక్కడ నుండి. ఇట్లా ముందుకెళ్ళి ఇది సైడ్ నుండి వ్యూ అన్నమాట. పైనుండి సైడ్ వ్యూ చాలా బాగుంది రియల్గా చూస్తే. ఇంకా ఇది ముందుకు వచ్చి తీసాను వీడియో. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది విగ్రహం. స్వామివారు అట్లా పడుకున్నారు వాటర్లో, చాలా బాగుంది ఇది. మేము ఇంకా చుట్టూ పైన కూడా చుట్టూ తిరిగి చూసాము, బాగా కనిపించింది విగ్రహం. ఇంకా పైన తిరిగి చూసాక మళ్ళీ కిందికి వెళ్ళాము. ఇది కిందికి మెట్ల నుండి వెళ్ళాము. ఇటు లెఫ్ట్ సైడ్లో గండ దీపం స్తంభం ఉన్నదన్నమాట. అందరు దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ. ఇదే అది గండ దీపం స్తంభం. ఇంకా ఇది ఎంట్రన్స్ డోర్ అన్నమాట. లోపలికి వెళ్తే ఇందాక మేము పైనుండి చూసాం కదా, అది పైన అన్నమాట. పైన అక్కడ నుండి చూసాము. ఇప్పుడు కిందకి వచ్చాము. చుట్టూ ఇలా ఉంది, పైన నామం ఉందన్నమాట. ఇక్కడ చుట్టూ విగ్రహాలు ఉన్నాయి స్వామివారి చుట్టూ, వాటర్ చుట్టూ, కొలను చుట్టూ.
ఇంకా కింది నుండి ఇలా కనిపిస్తుంది అనమాట. కింది నుండి అంటే క్లియర్గా కనిపించాడు, పైనుండి చాలా బాగా కనిపిస్తాడు స్వామివారు. ఇక్కడ ఏదో పూజ చేస్తున్నారు మేము ఉన్నప్పుడు పొలంలో. ఇంకా బయటికి వచ్చేసాము. బయటకు వస్తే ఇది స్తంభం అన్నమాట, మన గంట దీపం పెట్టే స్తంభము. ఇంకా ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఇది. మేము లడ్డు తీసుకున్నాము ఇక్కడ. ఇది గరుడ దేవుడి విగ్రహం అన్నమాట. గుడి ముందు ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ నుండి పైనకి ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట గరుడ దేవుడి విగ్రహం. ఇది టెంపుల్ వ్యూ. ఇంకా మేము ఇక్కడ స్లాంటింగ్గా ఉంది కదా, ఇక్కడ నుండి కిందికి దిగాము. వచ్చేటప్పుడు పైన స్టెప్స్ నుండి వచ్చాము, దిగేటప్పుడు ఇక్కడ నుండి దిగాము. ఈ పక్కనది కనిపించే దాంట్లోనే వాటర్లో శ్రీనివాస స్వామి పడుకొని ఉన్నారు. ఇంకా లడ్డు ప్రసాదం తీసుకున్నాము. మీరు కూడా కుదిరితే విజిట్ చేయండి. మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట స్వర్ణగిరి. చాలా బాగుంది. లోపల విగ్రహం కూడా చాలా బాగుంది వెంకటేశ్వర స్వామిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.